హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో తన అస్తిత్వం కోసం ఈసారి జీవన్మరణ పోరాటం చేస్తుంది జనసేన. టీడీపీ జనసేన పార్టీలది ఒకటే లక్ష్యం, కానీ మరో పార్టీది మాత్రం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి. అదే భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉండటమే కాదు, మెజారిటీ రాష్ట్రాలు ఇప్పుడు ఆ పార్టీ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఏది అనుకుంటే అది జరుగుతుంది. నాడు ఇందిర దేశాన్ని ఒంటి చేత్తో శాసించినట్టు ఇప్పుడు మోదీ తన కనుసన్నల్లో దేశాన్ని పరిపాలిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తగినంత మెజారిటీ రాకపోయినా తమ చాకచక్యంతో ఒక్కో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతుంది. బీజేపీ మాట మిగతా రాష్ట్రాల్లో చెల్లుతుంది, కానీ దక్షిణాదిని మాత్రం వారి పాచికలు పారడం లేదు. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ టీడీపీలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారాన్ని కూడా పంచుకున్నాయి. అయితే చివరిలో బీజేపీతో తెగదింపులు చేసుకుంది టీడీపీ. 2019లో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు సాగింది. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. ఏపీలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీజేపీతో టీడీపీ జనసేన కలిసి వెళ్తే అంత మంచి ఫలితాలు రావని, టీడీపీ జనసేన పొత్తు బెస్ట్ అని అంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అందరం కలిసి ముందుకు వెళతామని జనసేనాని ప్రకటించారు. అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయా అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. ఏపీలో బీజేపీ క్లారిటీ మిస్ అయింది. ఏ పార్టీతో కలిసి వెళ్ళాలి? ఇప్పుడున్న జనసేనతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీకి ఇష్టమే, కానీ టీడీపీతో కలిసి ఎలా వెళ్లాలనేదే కన్ఫ్యూజన్గా ఉందంటున్నారు. ఏపీలో బీజేపీ దాదాపు ఒంటరి పోరికే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది బీజేపీ. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో కార్యాలయాలు ప్రారంభించబోతుంది. బీజేపీకి రాష్ట్రంలో ఒక అవకాశం, కేంద్రంలో మరో విడత నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా మొదలుపెట్టింది. ఇదే సమయంలో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా మొదలుపెట్టింది. తమకు ఎమ్మెల్యే సీట్లు టార్గెట్ కాదని, లోక్సభ సీట్లే మాకు ముఖ్యమంటున్నారు బీజేపీ నేతలు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్, సీఎం రమేష్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, సత్యకుమార్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులతో పాటు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న పరిపూర్ణానంద స్వామి కూడా లోక్సభ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. బీజేపీ పొత్తుకు ముందుకు రాకపోతే పవన్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. దీని ద్వారా బీజేపీకి దక్కే ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీతో లోపాయికారి ఒప్పందంతో భాగంగానే బీజేపీ ఒంటరి పోరుకి సిద్ధమవుతుందని టీడీపీ జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రథసారథిగా షర్మిల ఉండటం, ఆమె చంద్రబాబు వదిలిన బాణం అంటూ నేతలు విమర్శలు చేయడంతో కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని కొందరు కమలం నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బీజేపీ ఒంటరిగా వెళితే మాత్రం ఆ పార్టీకి వచ్చే ఓట్లు దారుణంగా ఉంటాయని, గతం కంటే తక్కువగా వస్తాయి అంటున్నారు. మరికొందరు టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతలు మాత్రం పొత్తు ఉండాల్సిందే అంటున్నారు. టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేయాలని కొందరు వలస నేతలు అధిష్టానాన్ని సూచించారని తెలుస్తోంది. అయితే అధిష్టానం నిర్ణయం శిరోధారి అంటున్నారు బీజేపీ నేతలు. పార్టీ భవిష్యత్తును ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి 39.2% ఓట్లు రాగా జనసేన పార్టీకి 6.78% ఓట్లు లభించాయి. 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే కేవలం 0.84% ఓట్లు మాత్రమే సాధించింది. ఒక ఎమ్మెల్యే సీటు కానీ, ఒక ఎంపీ సీటు కానీ లభించక ఖాళీగా మిగిలిపోయింది. 170 స్థానాలను కలిపి నోటాకు 1.28% ఓట్లు పోలవగా బీజేపీకి మాత్రం 0.84, కాంగ్రెస్కు 1.17% ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థులు సగానికి పైగా స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు.
దీన్ని బట్టి చూస్తే ఈసారి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి అంటున్నారు. ఎమ్మెల్యే సీట్లు రాకపోగా కనీసం ఎంపీ సీట్లలో 25 చోట్ల పోటీ చేస్తే బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలి. 100 ఓట్లు బీజేపీ సాధించిపోయే ఓట్లు దాటేస్తాయని జోకులు కూడా వేస్తున్నారు విశ్లేషకులు. బీజేపీతో పొత్తు గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయొద్దని టీడీపీ జనసేన నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సూచించడం కొసమెరుపు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.